హలో అండి, అందరికీ నమస్కారం. సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం. నా పేరు రోజా. నేను మీతో చెప్పాను కదండి, వారానికి ఒక వీక్లీ స్టోరీ, ఒక చిన్న స్టోరీ అప్లోడ్ చేస్తానని. మరి ఈ వారం కథ చెప్పుకునే టైం వచ్చేసింది. కథ పేరు చిన్ననాటి జ్ఞాపకాలు. స్టోరీలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే ఇన్స్టాగ్రామ్లో నన్ను ఫాలో అవ్వండి. నా ఇన్స్టాగ్రామ్ ఐడి @రోజా సిరి ఎంటర్టైన్మెంట్. ప్లీజ్ అండి, ఫాలో అవ్వండి. అస్సలు ఫాలోవర్స్ లేరు ఇన్స్టాగ్రామ్లో, చాలా చాలా తక్కువ. ఓకేనా? ఇప్పటికే ఆలస్యం అయిపోయింది కదా, ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. మంచి కథ రాయాలని ఎంత ఆలోచించినా సరే కంటెంట్ గుర్తుకు రావట్లేదు. మరేం చేయాలి? అందుకే నా జ్ఞాపకాలనే ఒక మంచి కథగా రాస్తున్నాను. నేను పుట్టింది తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట, పెరిగింది కృష్ణా జిల్లా విజయవాడ. అందుకే నాకు ఈ 2 జిల్లాలు అన్నా ఏదో ప్రత్యేకమైన అభిమానం. చిన్నప్పుడు సమ్మర్ సెలవులు వస్తే చాలు ఎంత హ్యాపీగా అనిపించేదో. అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చు అని, రేపటి నుంచి సమ్మర్ సెలవులు అని ఎగురుకుంటూ నారింజ బిళ్ళలు కొనుక్కుని ఒకటి నోట్లో పెట్టుకుని ఇంకొక 2 బిళ్ళలు నా ఫ్రెండ్స్కి ఇచ్చి మిగిలిన ఒక్కటి బాక్స్లో భద్రంగా దాచుకుని ఇంటికి వచ్చేదాన్ని. బాక్స్లో దాచిన నారింజ బిళ్ళ అమ్మకి ఇచ్చి, అమ్మా రేపటి నుంచి నాకు సెలవులు అమ్మకి చెప్పగానే మా అమ్మ కళ్ళల్లో చిన్న మెరుపు. వాళ్ళమ్మ దగ్గరికి వెళ్ళొచ్చు అని. పుట్టిల్లంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి? ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి నిద్రపోయే వరకు ఏదో ఒక పని మా ఇంట్లో ఉంటూనే ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ లేచి ఇల్లంతా శుభ్రం చేయడం, పెద్ద వాకిలి అంతా ఊడ్చి పేడ నీళ్లు చల్లి ముగ్గులు వేయడం, మా నాన్న గుడికి వెళ్తుంటే అమ్మ ప్రసాదాలు చేసి ఇవ్వడం, అంట్లు బట్టలు, మళ్ళీ నేను ఒక దాన్ని ఉన్నాను కదా, నన్ను రెడీ చేయడం, స్కూల్కి పంపడం, క్యారియర్లు కట్టడం. ఇంత పని అమ్మ లేకుండా నాన్న అస్సలు ఉండలేరు. అంతే కదండి, ఇంటికి మహాలక్ష్మి ఇల్లాలే కదా. క్షణానికి ఒక్కసారి కాంతం కాంతం అని మా నాన్న మా అమ్మని పిలుస్తూనే ఉండేవాడు. హబ్బబ్బా వస్తున్నానండి అని విసుక్కుంటూనే అన్ని పనులు చేసి పెట్టేది అమ్మ. మా అమ్మ ఏం మంత్రం వేసేదో ఏమో, మా అమ్మని వదిలి క్షణం ఉండని నాన్న వేసవికాలం సెలవుల్లో మాత్రం అమ్మ మాట విని తీరతాడు. ఆయనకేమో గుడి గోపురం అంటూ 1,00,000 పనులు. అందుకనే ఆయన వచ్చినా రాకపోయినా అమ్మకి మాత్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసేవారు. ఇంకేముంది, మా అమ్మ నిద్రపోతుందా? ఉదయాన్నే లేచి నన్ను కూడా నీళ్ళల్లో ముంచి పైకి తీసి ఏడుస్తుంటే తల మీద ఒక్క మొట్టికాయ వేసి గట్టిగా బిగించి 2 పిలకలు వేసి నా మెడకి ఒక ప్లాస్కు వాటర్ బాటిల్ తగిలించి చీకట్లోనే వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయిలాగా వస్తున్న ఆటో పట్టుకుని రైల్వే స్టేషన్కి చేరుకునేది. అమ్మ కొంగు పట్టుకుని కూలింగ్ వాటర్ ఫ్లాస్కు బాటిల్ మోసుకుంటూ అమ్మ వడివడిగా నడుస్తుంటే అమ్మ వెనకాలే అమ్మ కొంగు పట్టుకుని బుడిబుడి అడుగులు వేసేదాన్ని. నా చెయ్యి వదిలేశావో బూచోడు ఎత్తుకుపోతాడు అని మా అమ్మ ఇంటి దగ్గర నుంచి బయలుదేరే ముందు 100 సార్లు చెప్పిందేమో. కర్ణుడికి కవచకుండలాలు అతుక్కుపోయినట్లు నేను మా అమ్మని అతుక్కుపోయేదాన్ని. రైల్వే స్టేషన్లో చాలామంది అటు ఇటు తిరుగుతుంటే పెద్ద పెద్ద కళ్ళు చేసుకుని వాళ్ళందరి వైపు చూస్తూ అమ్మ కొంగు పట్టుకుని అమ్మ వెనకే వెళ్ళిపోయేదాన్ని. విండో సీట్ నాకు కావాల్సిందే అని తెగ ఏడ్చేదాన్ని. చేతిలో సంచి అయినా కింద పెట్టనివ్వవు అంటూ నా నెత్తి మీద మరొక మొట్టికాయ మొట్టేసేది అమ్మ. నేనేడ్చే ఏడుపుకి ఆ కిటికీ దగ్గర ఎవరు ఉన్నా ఖాళీ చేయాల్సిందే. అలాంటి లౌడ్ స్పీకర్ గొంతు భగవంతుడు ఇచ్చాడు నాకు. ఇంకేముంది, నా చేతికి చందమామ అందినంత ఆనందం. ఆ కిటికీకి బల్లిలాగా అతుక్కుపోయేదాన్ని. ఆ చల్లని గాలి, అప్పుడే ఉదయిస్తున్న సూర్యకిరణాలు వెచ్చగా తగులుతుంటే భలే బాగుండేది. ఎటు చూసినా పచ్చని పైరు గాలికి ఊగుతున్నట్లు ఎంత అందంగా ఉండేదో. అమ్మ కాలక్షేపానికి చందమామ, బాలమిత్ర పుస్తకాలు తీసుకునేది. అక్షరం అక్షరం గుణించుకుంటూ మరీ చదివేసేదాన్ని. పుస్తకం చదవడం కన్నా ఆ పుస్తకంలో బొమ్మలు ఎక్కువగా చూసేదాన్ని. జనాలు బాగా ఎక్కువైపోతే
అమ్మ నన్ను ఎత్తి బ్యాగ్ మీద కూర్చోపెట్టేది. అప్పుడు ఎంత ఏడుపు వచ్చేదో. ఏదో నా రాజ్య సింహాసనాన్ని ఎవరో ఆక్రమించుకుంటున్నట్లు. అంత రద్దీలో కూడా నెత్తి మీద బుట్ట పెట్టుకుని సమోసాలు సమోసాలు అంటూ ఒక అమ్మి వచ్చేది. ఇంకేముంది, నేను ఆగుతానా? నాకు కొని పెట్టే వరకు మా అమ్మ ప్రాణం తీసేసేదాన్ని. మళ్ళీ నా నెత్తి మీద ఒక మొట్టికాయ బహుమతి. రుద్దుకుంటూ ఇంకా ఏడుస్తూ గౌనెత్తి ముక్కు తుడుచుకుంటుంటే, సరిగ్గా కూర్చో తింగరబుచ్చి, గట్టిగా అరిచి మరీ నా గౌన్ సరిచేసి తన కొంగుకి కట్టుకున్న చిల్లర తీసి నాకు సమోసా కొనిపెట్టేది మా అమ్మ. అదేంటో అప్పటి వరకు ఏడ్చిన ఏడుపంతా మాయమైపోయేది. అల్లావుద్దీన్ అద్భుత దీపం నా చేతికి దొరికినట్లు ఫీల్ అయిపోయేదాన్ని. సమోసాలు నా చేతుల్లో పడగానే అమ్మ మాత్రం నా వైపు కళ్ళు ఎర్ర చేసి చూసేది. అయినా అదంతా నేను పట్టించుకుంటానా? ఏడ్చి మరీ సాధించడం అప్పట్లో నా ప్రత్యేకత. అమ్మ మాత్రం ట్రైన్లో ఏ ఫుడ్డు తినేది కాదు. ఎప్పుడు నిద్ర పట్టేసేదో అలా నిద్రపోయేదాన్ని. అమ్మ నన్ను తట్టి లేపి, ఒసే లేవ్వే, గోదావరి వచ్చింది చూడు, దండం పెట్టుకో, రూపాయి వెయ్యి అంటూ నా చేతికి రూపాయి ఇచ్చేది. అబ్బా, అప్పుడు భలే అనిపించేది నాకు. కూ అని సౌండ్ చేస్తూ ట్రైన్ పట్టాలపై వెళ్తుంటే కింద నీళ్లు, కొంచెం భయంగా, కొంచెం ఆత్రంగా, ఏదో తెలియని ఫీలింగ్. పెద్ద పెద్ద కళ్ళు చేసుకుని చూస్తూ ఆ గోదావరి నదికి దండం పెట్టుకుని చిల్లర వేసేదాన్ని. రైల్వే స్టేషన్లో దిగి రిక్షా పట్టుకుని అమ్మమ్మ ఇంటికి వెళ్ళేవాళ్ళం. వెళ్ళేదారి అంతా చిన్న చిన్న సందులు, అన్ని పెంకుటిల్లులే. ఇంటి ముందు పెద్ద పెద్ద అరుగులుండేవి. మా అమ్మ కళ్ళు అయితే తెగ మెరిసిపోతూ ఉండేవి. పుట్టింటికి వెళ్తున్నాను అన్న ఆనందం ఆ మాత్రం ఉంటుంది కదా. నువ్వు తింగరగా వాగద్దు, అమ్మమ్మని విసిగించకూడదు. మావయ్య, అత్తయ్య అందరూ ఉంటారు. బుద్ధిగా ఉండాలి, చక్కగా మసులుకోవాలి, బంగారు తల్లి అనిపించుకోవాలి, పెంకి పిల్లలాగా ప్రవర్తించవద్దు అంటూ గీతోపదేశం మొదలుపెట్టేది. అలాగే అంటూ తలగీక్కుంటూ ఏదో వినేదాన్ని. అమ్మమ్మ ఇల్లు రాగానే అమ్మ చెప్పిన పాఠాలన్నీ ఈ చెవిలో నుంచి ఆ చెవిలోకి వదిలేస్తూ రిక్షాలో నుంచి చెంగుమని దూకేదాన్ని. అమ్మమ్మ మా గురించే గుమ్మంలో నుంచుని ఎదురు చూస్తూ ఉండేదేమో. మేము రాగానే మాకెదురు వచ్చేది. బంగారపు అంచు ఉన్న ఎరుపు రంగు చీర కట్టుకుని, రూపాయి బిల్లంత బొట్టు పెట్టుకుని, మొహానికి పసుపు, కాళ్ళకి వెండి కడియాలు, పెదవుల మీద చిరునవ్వు, ముక్కుకి తలుక్కున మెరుస్తున్న ముక్కెర, వెండి తీగల్లాగా మెరిసిన జుట్టు, ఆ జుట్టంతా ముడిపెట్టుకుని ఆ ముడిలో ఒక పువ్వు, ఆ మడిచీర కుచ్చిళ్ళు కిందకి తగలకుండా పైకి పట్టుకుని నడుస్తూ, అమ్మడు వచ్చేశారా అని నవ్వు మొహంతో మాకు ఎదురు వస్తుంటే అమ్మవారులాగా కనిపించేది అమ్మమ్మ. అమ్మమ్మ అంటూ నేను పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆవిడని చుట్టేసుకునేదాన్ని. నా బంగారి చిట్టి తల్లి అంటూ నన్ను ఎత్తుకుని ముద్దులు పెట్టుకునేది అమ్మమ్మ. అమ్మ నవ్వుతూ లోపలికి వచ్చేది. ఎంత ఆనందమో అమ్మ మొహంలో. ఏమే, ఎలా ఉన్నావు? ఎన్ని రోజులైంది నిన్ను చూసి, బొత్తిగా చిక్కిపోయావు, నల్ల పూసలాగా తయారయ్యావు అంటూ అమ్మమ్మ అమ్మని కౌగిలించుకునేది. పెరట్లో గిలకబావి. అప్పట్లో నీళ్లు తొడడం అంటే ఎంతో సరదాగా అనిపించేది. గిలకబావి దగ్గర నీళ్లు తొడుకుని కాళ్ళపై పోసుకుంటే ఎండకి తిరిగి తిరిగి వచ్చిన మాకు భలే చల్లగా అనిపించేది. లోపలికి వెళ్తుంటే పెద్ద జామ చెట్టు, చెట్లంతా పండ్లతో ఎంత అందంగా ఉండేదో. పెద్ద పెరుడు, ఒకవైపు జామ చెట్టు, కరివేపాకు చెట్టు, మరొక మూల పూల చెట్లు, ఒక మూలగా పారిజాతం చెట్టు, ఇంటికి సంబంధం లేకుండా అవతలగా కట్టించిన వాష్రూమ్స్. అప్పట్లో ఎందుకలా దూరంగా కట్టించేవారో అస్సలు అర్థమయ్యేది కాదు. ఏంటో నేను అమ్మమ్మ వాళ్ళ ఇంట్లోకి వెళ్తుంటే యువరానికి వెల్కమ్ చెప్తున్నట్లు తెగ ఫీల్ అయిపోయేదాన్ని. అత్తయ్యలు, మావయ్యలు, బావలు, అబ్బో ఆ సరదానే వేరు, వాళ్ళు చేసే ముద్దు వేరు. అందుకే నాకు ఇంకెక్కడ ఆగేది కాదు. పెద్ద హీరోయిన్ లాగా ఫీల్ అయిపోయేదాన్ని. పౌడర్ డబ్బాలో సగం పౌడర్ మాయం, తిలకం సగం కింద పోసేదాన్ని, సగం మూతికి రుద్దుకునేదాన్ని. అప్పట్లో లిప్స్టిక్ వేసుకోవాలని తెలియదు నాకు. మూతి ఎర్రగా ఉంటే చాలు అనుకునేదాన్ని. అప్సరసలాగా తయారవుదాము అని మొదలుపెట్టి ఆంజనేయ స్వామి అవతారం ఎత్తేదాన్ని. నన్ను చూసి అందరూ ఒకటే నవ్వులు. వాళ్ళలా నవ్వుతుంటే నాకెందుకనో చాలా చాలా కోపం వచ్చేసేది అప్పట్లో. కానీ
అప్పటి ఫోటోలు ఇప్పుడు చూస్తుంటే నాకు కూడా నవ్వొస్తోందనుకోండి. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నో జ్ఞాపకాలు. ఇప్పట్లాగా అప్పట్లో టీవీలా ఏమన్నానా పిల్లలందరినీ కూర్చోపెట్టి చద్దన్నం, కందిగుండ, ఆవకాయ, పెరుగు అదే మాకు టిఫిన్. 2 ముద్దలు తినేసి ఎంత ఆడుకున్నా నీరసం వచ్చేది కాదు. ఎన్ని ఆటలు ఆడేవాళ్ళం అప్పట్లో. తొక్కుడు బిళ్ళ, నేలాబండ, కలర్ కలర్ వాట్ కలర్, బొమ్మ ప్రాణం, స్తంభాలాట, గురుగులాట, ఇంకా చాలా చాలా ఆటలు ఆడుకునేవాళ్ళం. మగపిల్లలందరూ గోళీలు, కర్రా బిళ్ళ, క్రికెట్ ఇలాంటి ఆటలన్నీ ఆడుకునేవాళ్ళు. అమ్మమ్మ చేతితో కొబ్బరి పాల పరవన్నం అద్దిరిపోయేది. తాతగారు నన్ను కాళ్ళ మీద కూర్చోపెట్టుకుని దారం దక్కచ్చి ఐవారం కచ్చి అని ఆడడం ఎలా మర్చిపోతాను. నేను అల్లరి చేస్తున్నానని, మట్టిలో ఆడుతున్నానని మావయ్య నన్ను అమాంతం ఎత్తి వీధి గుమ్మం గోడ మీదకి ఎక్కించి గంటసేపు విధించిన శిక్షని ఎలా మర్చిపోతాను. మా బావగాడు నేను కార్టూన్ చూస్తుంటే ఏదో పెద్ద అలెగ్జాండర్ లాగా ఫోజ్ కొడుతూ నా చేతుల్లో రిమోట్ లాక్కుని నా డిప్ప మీద ఒక్కటి కొడితే నేను గంట సేపు ఏడ్చి ఏడ్చి ఇల్లు పీకి పందిరి వేసి మా మావయ్య చేత వాడిని కొట్టించి వాడు ఏడుస్తుంటే చూసి నవ్వుతూ రిమోట్ సాధించిన ఘన విజయాన్ని ఎలా మర్చిపోతాను. జ్ఞాపకాల్లోకి వెళ్తే అమ్మ ఒడిలో ఉయ్యాల ఊగుతున్నట్లు అనిపిస్తుంది. ఇప్పుడు నాకు పెళ్ళయ్యి 2 పిల్లలు. మాతృత్వంలోని మాధుర్యాన్ని అనుభవిస్తుంటే నాకు అమ్మ పడ్డ కష్టం ఏంటో తెలుస్తుంది. తలుచుకుంటుంటే అప్పుడు నేను అమ్మని ఎంత ఇబ్బంది పెట్టానో పాపం కదా అనిపిస్తుంది. ఈ ఆధునిక కాలంలో ప్రతి దానికి మిషన్స్ ఉన్నాయి. బట్టలు ఉతకడానికి వాషింగ్ మిషన్స్, పిండి రుబ్బడానికి గ్రైండర్స్, మిక్సీలు, ఇల్లు ఊడవడానికి వాక్యూమ్ క్లీనర్లు. అయినా కూడా పైపైన పని చేసుకోవడానికి నాకు తల ప్రాణం తోకకి వస్తోంది. అప్పట్లో అమ్మ ఎలా చేసేదో అన్ని పనులు. ఏదేమైనా ఆ కాలం వాళ్ళు గ్రేట్ కదా. మా శ్రీవారిని చూస్తుంటే నాకు నాన్న గుర్తుకు వస్తూ ఉంటారు. పిల్లలంటే ఎంత అపురూపం. అలకలు, చిరాకులు, కోపతాపాలు మాత్రం భార్యపైనే చూపిస్తారు. కుటుంబం కోసం ఉదయం నుంచి సాయంత్రం వరకు కష్టపడి ఇంటికి రాగానే పెళ్ళం మీదే కదా వాళ్ళ ప్రతాపాలు చూపించేది. నా మీద అరుపులు, పిల్లలకేమో చాక్లెట్లు, బిస్కెట్లు, ముద్దులు. తప్పుతుందా? నోరు మూసుకుని సైలెంట్గా ఉండడమే. నాకు మా ఆయన మీద రివెంజ్ తీర్చుకునే ఛాన్స్ వస్తుంది. ఆఫ్టర్ నైట్ 9 o'clock. అన్నీ మీతో చెప్పాలంటే ఎలా అండి? నాకు సిగ్గేస్తోంది. చెప్పలేనండి. మీరే అర్థం చేసుకోండి. ఇప్పుడు సంవత్సరానికి ఒక్కసారి నేను కూడా పుట్టింటికి వెళ్తుంటే అమ్మ కళ్ళల్లో ఆ రోజు అలా ఎందుకు మెరుపు కనిపించిందో ఇప్పుడు నాకు అర్థమవుతోంది. ఏదైనా తన దాకా వస్తే గానీ తెలియదు కదా. మెట్టినింటిలో ఎంత బాగా చూసుకున్నా పుట్టింటి ఆప్యాయత, అనురాగం వేరు. ఏమంటారు? అప్పట్లో నేను స్కూల్ ముందు అమ్మే రేగిపళ్ళు, నారింజ బిళ్ళలు, మొక్కజొన్న పొత్తులు, గీత ఐస్ క్రీమ్, పీచు మిఠాయి, గొట్టాలు వేళ్ళకి తొడుక్కుని తినేదాన్ని. ఆ రోజుల్లో అవే మా చిరుతిళ్ళు. కానీ ఇప్పుడు పిల్లలకి పిజ్జాలు, బర్గర్లు, కురుకురేలు, పానీపూరి, చాట్ మసాలా, ఫ్రెంచ్ ఫ్రైస్, ఈ దిక్కుమాలిన తిండ్లు ఏమిటో అస్సలు అర్థం కాదు. అవే తింటాడు మా పండుగాడు. వాడు ఏడుస్తున్నాడు కదా, పోనీలే అని నేను కూడా వాడు ఏది అడిగితే అది కొనిపెట్టి ఎంత పెద్ద తప్పు చేశానో తర్వాత కానీ తెలిసి రాలేదు నాకు. ఒకరోజు పొట్ట నొప్పి అని తెగ ఏడుస్తుంటే వాడిని ఎత్తుకుని హాస్పిటల్కి తీసుకువెళ్ళాను. డాక్టర్స్ వాడిని చెక్ చేసి అన్ని పరీక్షలు చేసి ఈ ఫాస్ట్ ఫుడ్స్ అన్నీ తినడం వల్ల వాడికి పొట్టలో అల్సర్ అని చెప్తుంటే నేను ఎంత ఏడ్చానో. ఆ రోజు నుంచి నేను నిర్ణయించుకున్నాను పాతకాలం పద్ధతులను మొదలుపెట్టాలి అని. స్ట్రీట్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్స్, కురుకురేలు, బర్గర్లు, బయట చిరుతిండ్లకు పూర్తిగా స్వస్తి చెప్పాను. మేము చిన్నప్పుడు తిన్నట్లే మా బాబుకి కూడా చక్కగా కాచిన పాలు, చద్ది అన్నం, వాసిన పోలు, కొబ్బరి పాల పరవన్నం, మొక్కజొన్న పొత్తులు, ఏ సీజన్ ఫ్రూట్స్ ఆ సీజన్లో పెడుతూ రోజుకి కనీసం 2 లీటర్స్ అయినా నీళ్లు తాగేటట్లు జాగ్రత్త పడుతూ ఒక 1 year చాలా జాగ్రత్తగా చూసుకున్నాను. వాడి ఆరోగ్యం ఎంతలాగా చక్కదిద్దుకుంది అంటే ఇప్పుడు వాడికి ఏ డిసీజ్ లేదు. ఏదేమైనా పాత రోజులే బాగున్నాయి. ఆరోగ్యకరమైన ఆహారం ఈ రోజుల్లో అస్సలు అందుబాటులో లేకుండా పోయింది. బాధాకరం. ప్రతి ఒక్కరూ వాళ్ళ లైఫ్లో ఇలాంటి చిన్న చిన్న మార్పులు చేసుకుంటే
హాస్పిటల్కి వీలైనంత దూరంగా ఉండొచ్చు. ఎన్ని సిరి సంపదలు ఉన్నా ఆరోగ్యమే మహాభాగ్యం కదండి. ఆరోగ్యాన్ని ఎంత డబ్బు పెట్టినా కొనలేరు. ఇది నేను అనుభవపూర్వకంగా చెప్తున్నాను. 70 ఏళ్ళు దాటినా ఇప్పటికీ మా అమ్మమ్మ తన పనులు తానే చేసుకుంటోంది అంటే మీరు నమ్ముతారా? కాలకాలానికి ఆహారపు అలవాట్లు మారిపోతూ ఉండడమే అందుకు ప్రధాన కారణమని నాకనిపిస్తోంది ఆలోచిస్తుంటే. మా నాన్నగారు 51 సంవత్సరాలు రాగానే కాలం చేశారు. ఇప్పుడు నేను 30 ఏళ్ళు దాటేసరికి ఏ పని చెయ్యలేకపోతున్నాను. నీరసం. మా బాబు చాలా చిన్నోడు, కానీ ప్రతి పనికి వాడి వెనకాల నేను ఉండాల్సిందే. ప్రతి దానికి అమ్మ అమ్మ అని అంటూనే ఉంటాడు. అందుకనే పూర్వపు ఆహారపు అలవాట్లను మనం కూడా ఆచరిస్తే మన ముంగిట్లోనే ఆరోగ్యం ఉంటుంది. ఏమంటారు? మీతో మాట్లాడుతూ నా చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు తెచ్చుకున్నాను. వెన్నెల్లో విహరిస్తున్నట్లు అనిపిస్తోంది కదా బాల్యం. ఎవరికైనా ఇలా ఆలోచిస్తూ ఉంటే ఎన్నో జ్ఞాపకాలు, మరెన్నో మధుర స్మృతులు. సరేనండి, ఇంక ఉంటాను. మా పండుగాడిని స్కూల్కి పంపించాలి. వ్యాన్ వచ్చే టైం అయ్యింది. బాయ్ బాయ్. వచ్చే వారం మరొక మంచి కథతో మిమ్మల్ని కలుస్తాను. ఉంటానండి. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. అలాగే ఇన్స్టాగ్రామ్లో @రోజా సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్ని ఫాలో అవ్వండి, సపోర్ట్ చేయండి. ధన్యవాదాలు.